ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వ్యాపారంలో నష్టం వచ్చో, ఎవరికో ఎవరిలో మోసపోయో చాలామంది కృంగిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ గురించి ఇఫ్ దే వాంట్ టు క్రియేట్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ దెమ్‌సెల్వ్స్. సో, మీరు నిన్న ఆ రిఫరెన్స్ టు థాట్ బాస్‌దే నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీతోటి. సో, అలాంటి వాళ్ళకి ఒక లైఫ్ కోచ్‌గా మీరిచ్చే సలహా ఎలా? సెల్ఫ్ బిలీఫ్ అండి. నిన్న విరాట్ కోహ్లీ 0 కొట్టాడు. మ్యాచ్ వదిలేసి పారిపోతాడా? మళ్ళీ ఇవాళ 100 కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్న ఒక సినిమా ఒక హీరోకి ఫ్లాప్ అయింది. ఆయన వదిలి వెళ్ళిపోడు కదా! మళ్ళీ వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ చేయడానికి చూస్తాడు. నువ్వు కూడా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. ఫస్ట్ స్టెప్. నెంబర్ స్టెప్, నిన్న జరిగిన రాయిని పునాది చేసుకు ఎదగటం ఒక పద్ధతి అయితే, నిన్న ఎందుకు తగిలింది అని పునరాలోచన చేయటం ఇంకో పద్ధతి. 100 తప్పులు నువ్వు చేయొచ్చు మనిషి కింద, కానీ ఒకే తప్పును 100 సార్లు చేయకూడదు. నీ మూర్ఖత్వం. చేసిన తప్పు రెండోసారికి అది పాఠం అయితే, కొత్త తప్పులు ఎన్ని చేసినా పాఠాలు అవుతూ ఉంటాయి. ప్రపంచం ఎలా ఉంటుందంటే, నీవు కాదని చెప్పా కదా, నీకు అవ్వదని చెప్పా కదా, నువ్వు నష్టపోతావు అని చెప్పా కదా, నీ మొహం నీకేముంది వ్యాపారం, నీ వల్ల ఏమవుతుంది, ఇంటర్వ్యూని ఫేస్కి మన చుట్టూ అంతా నెగటివ్ పీపుల్ ఉంటారు. తాపత్రయం కొద్దు, ప్రేమ కొద్దు, కన్సర్న్ కొద్దు, భయం కొద్దు మాట్లాడతారు. మన అమ్మ అవచ్చు, నాన్న అవచ్చు, పక్కింటి అంకుల్ అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు, గురువు వచ్చి ఎవడైనా అవ్వచ్చు. కానీ యువర్ సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ద వన్ విచ్ మేక్స్ యూ టాలర్. నిన్ను నువ్వు నమ్మాలి కదా. ఐ హావ్ సీన్ హైట్స్ ఆఫ్ హిమాలయస్, డెప్త్ ఆఫ్ పెసిఫిక్. నేను పడ్డని కష్టాలు ప్రపంచంలో ఎవడు పడకపోవచ్చు. బట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ యాజ్ ఎ అండర్టేకర్, బట్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ ఎ టీచర్. కరెక్ట్. ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. స్టెప్పింగ్ స్టోన్. వాట్ డిడ్ ఐ లర్న్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ షుడ్ ఐ నాట్ డూ ఇన్ ఫ్యూచర్ అని మనం అనుకుంటే, ఇదే ఫెయిల్యూర్ మనకు కొత్త టేల్ నెరేట్ చేస్తుంది, సక్సెస్ స్టోరీ నెరేట్ చేస్తుంది. సో నా మాట ఏంటంటే, నష్టం కష్టం రెండు వ్యాపారంలో కాదు, జీవితంలో కూడా తప్పవు. కానీ ఈ రెండిటి నుంచి నేర్చుకుంటే జీవితం నష్టం కష్టం దాటి ఇష్టం స్థితికి వస్తుంది. నేను అట్ట కన్వర్ట్ చేసుకున్నాను లైఫ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. కమింగ్ టు కంటిన్యూషన్ ఆఫ్ దిస్, ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంది, కానీ దాన్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలో నాకు తెలియని పరిస్థితి. అలా ఎంతమందిలో యువత ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈజీ మనీ గురించే చూస్తున్నారు తప్పించి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని గురించి ఎవరూ ఆలోచించట్లేదు. సో అలాంటి టాలెంట్, నిజంగా నాలో టాలెంట్ ఉంది, నిజంగా నేను ఫ్లరిష్ అవ్వాలి, నాకు ఈజీ మనీ కాదు, నా కష్టంతో నాకు ఒక రికగ్నిషన్ రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? గుడ్ క్వశ్చన్. మ్యాక్డొనాల్డ్స్కి వెళ్తే ఒక కాంబో ఇస్తాడు వాడు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అండ్ కోక్. వరల్డ్ వైడ్ ఇది మంచి కాంబో. మామూలుగా కొంటే 300 అయితే 3 కలిపి కొంటే 200 అవుతుంది. ఏదో సమ్ ప్రైజ్ ఉంటుంది. ఏ సక్సెస్ఫుల్ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఎ కాంబో బై దెమ్సెల్వ్స్. దిస్ కాంబో ఈస్ కాల్డ్ ఆస్క్, ASK, యాటిట్యూడ్, స్కిల్ అండ్ దెన్ నాలెడ్జ్. నీ దగ్గర ఒకటి టాలెంట్ ఉందంటే స్కిల్ మాత్రమే ఉంది, స్కిల్తో కాదు. యాటిట్యూడ్తో 10 కాలాల పాటు ఎలా ఉండాలో నేర్పించిన వాళ్ళలో కృష్ణ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళు మనకు ఆదర్శం. కరెక్ట్. ఆదర్శం. యాటిట్యూడ్తో 10 కాలాల పాటు ఎలా లాంగ్విటీ ఎలా ఉండాలని చెప్పినాం. సో నా సబ్మిషన్ ఏంటంటే, యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఈజ్ జీరో, స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ జీరో, నాలెడ్జ్ వితౌట్ యాటిట్యూడ్ అండ్ స్కిల్ ఈజ్ ఆల్సో జీరో. ఒక పర్సన్కి నీ ప్రవర్తన సరళి, నీ పాజిటివిజము, ఇవన్నీ నీ యాటిట్యూడ్స్ అవి ఉండాలి. స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ మీరు చెప్పినట్టు నాకు చాలా టాలెంట్ ఉంది, నేను ఎవడరాడు కెమెరా పెట్టండి, యూ విల్ నాట్ కాల్ మీ అగైన్. నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నా స్కిల్ కమ్యూనికేషన్ లేదు, ఏమోనండి నాకు గుర్తురాడు అన్నాను కూడా పనికిరాను కదా. సో యూ షుడ్ బి ఎ కాంబో. మ్యాక్డొనాల్డ్స్ కాంబో ఎలా ఉందో, ఏ కాంబో ఆఫ్ యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. ఈ 3 ఉంటేనే నువ్వు గెలుస్తావు. సో ఈ కాంబినేషన్స్ తోటి వెళ్ళాలి కదా. నీ ప్రవర్తన బాగుండాలి, నీ షోకేస్ అది, నీ నాలెడ్జ్ బాగుండాలి, నీ గోడౌన్ అది, నీ స్కిల్ సెట్ బాగుండాలి, నీ ఆపరేషన్స్ అది. గోడౌన్లో స్టాక్ లేకుండా ప్రవర్తన బాగుంటే కూడా వేస్ట్. షోకేస్ బాగుంటే, షోకేస్ ఎక్స్ట్రాడినరీ ఉండి లోపల స్టాక్ లేకపోయినా వేస్ట్. ఈ 2 ఉండి సేల్స్, స్కిల్, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ చేయడం రాకపోయినా వేస్ట్. కరెక్ట్.